ఇక్కడ పవన్ కళ్యాణ్, అక్కడ అన్నామలై. ఒకేసారి ఇద్దరు యువనేతల పేర్లు మీడియాలో, సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి. తెలంగాణలో పోటీ చేస్తామని, ఎవరేం చేసుకుంటారో చేసుకోమని, మనల్ని ఎవడ్రా ఆపేది అని మరోసారి పవన్ కళ్యాణ్ అంటుంటే, తమిళనాడులో బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత దారిని, సొంత బాటని వేసుకునే పనిలో అన్నామలై ఉన్నారు. నిజాయితీగా ఉంటూనే రాజకీయ ఎత్తుగడలు వేయడం కూడా వీరి ప్రత్యేకత. ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో అడుగు పెట్టనివ్వం అని చెప్పి ప్రాంతీయవాదులు కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం మనకు కనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ప్రధాన పోటీ ఉంది. బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో సమానంగా పోటీ పడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. జనసేన తెలంగాణలోకి ఎంటర్ అయినప్పుడు జనసేన ప్రభావం కాంగ్రెస్ మీద ఎక్కువ పడుతుందా, బీఆర్ఎస్ మీద పడుతుందా? బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయా, వేరువేరుగా పోటీ చేస్తాయా? ఇటువంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం అయితే ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. ఇక్కడ పవన్ కళ్యాణ్, అక్కడ అన్నామలై. ఒకేసారి ఇద్దరు యువనేతల పేర్లు మీడియాలో, సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి. తెలంగాణలో పోటీ చేస్తామని, ఎవరేం చేసుకుంటారో చేసుకోమని, మనల్ని ఎవడ్రా ఆపేది అని మరోసారి పవన్ కళ్యాణ్ అంటుంటే, తమిళనాడులో బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత దారిని, సొంత బాటని వేసుకునే పనిలో అన్నామలై ఉన్నారు. సొంత పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ పరిణామాల్ని పక్కన పెడితే, పైన జరుగుతున్న డెవలప్మెంట్స్ని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్కి, అన్నామలైకి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. క్యారెక్టర్లో, వ్యక్తిత్వంలో అనేక పోలికలు ఉన్నాయి. ఇద్దరు ఒకే సమయంలో దక్షిణ భారతదేశంలో ఒకే రకమైన ఆశయాలతోని, ఒకే రకమైన గమ్యంతోని పోరాటం చేయడం ఇక్కడ విశేషం. ఇద్దరిది జాతీయవాదమే, ఇద్దరిది హిందుత్వవాదమే. అలాగే పవన్ కళ్యాణ్ది సినీ గ్లామర్ అయితే, అన్నామలైది సింగం అనే పేరుతో బ్యూరోక్రసీ నుంచి, ఐపీఎస్ నుంచి పొలిటీషియన్ గా మారిన రియల్ టైం హీరో ఇమేజ్. పవన్ కళ్యాణ్ రియల్ హీరో నుంచి రియల్ హీరో అయితే, అన్నామలై ఐపీఎస్ గా ఉన్నప్పుడే రియల్ హీరో. ఇప్పుడు మరింత జనాలకు దగ్గరగా వెళ్తూ మరింత హీరోయిజం ప్రదర్శించే, ఇక్కడ హీరోయిజం అంటే నెగటివ్ వర్డ్ కాకుండా నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకునే ఒక హీరోయిక్ అంబిషన్ తోని ముందుకెళ్తున్నట్టుగా మనకు అన్నామలై కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం రాజకీయ చర్చ కాకుండా పవన్ కళ్యాణ్కి, అన్నామలైకి మధ్య ఉన్న పోలికలు, సామ్యాలు, కామన్ స్ట్రెంగ్త్స్ అండ్ కామన్ స్పెషాలిటీస్, వీళ్ళిద్దరినీ వారి అభిమానులకి గొప్ప హీరోలుగా మారుస్తున్న అంశాలు ఏంటో మనం ఇప్పుడు ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ సినీ రంగంలో, అన్నామలై పోలీస్ వ్యవస్థలో తమదైన ముద్ర వేశారు. ఇప్పటికే ఇద్దరు తమ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నప్పుడే సామాజిక మార్పు కోసం అడుగులు వేశారు. అన్నామలైకి సింగం అనే పేరు ఉంటే, పవన్కు పవర్ స్టార్ అనే ఇమేజ్ ఉంది. సొంతంగా కష్టపడి పైకి రావడం వీరిద్దరిలో సమానమైన విశేషం. అలాగే అధికార ఆశ కంటే ఆశయం గొప్పదని నమ్మటం కూడా వీరిద్దరిలో మనం చూడొచ్చు. పవన్ జనసేనతో, అన్నామలై బీజేపీ లాంటి జాతీయ పార్టీతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. మొదట్లో ఇద్దరిని తక్కువ అంచనా వేసిన వారే చాలా ఎక్కువ మంది. కానీ క్రమశిక్షణ వీరి ప్రయాణంలో మొదటి మెట్టు. తమ వెనుక పెద్ద రాజకీయ అండలేకపోయినా జనం తమ వెంటే ఉంటారని నిరూపించడం జరిగింది. గ్లామర్, హోదాల కంటే విలువలే ముఖ్యమని కూడా అన్నామలై, పవన్ కళ్యాణ్ నిరూపించారు. పవన్ సహజంగానే నిశ్శబ్దంగా ఉండి అవసరమైనప్పుడు గర్జిస్తూ ఉంటాడు. అన్నామలై పోలీస్ అధికారి కావడం వల్ల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటాడు. పవన్లో భావోద్వేగం ఎక్కువ, అన్నామలైలో విశ్లేషణ ఎక్కువ. ఐపీఎస్ బ్యూరోక్రాట్గా, ఐపీఎస్గా పనిచేసిన తాలూకు అనుభవం అన్నామలై వ్యవహారంలో మనకు, వ్యవహార శైలిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ తన అభిమానులకే కాదు, సినిమా రంగంలోనే అనేక మందికి కూడా అభిమాన హీరో. అనేక మంది యువ నటీనటులందరికీ కూడా, దర్శకులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక దేవుడితో సమానం. అటువంటి ఒక డెమిగాడ్ స్టేటస్ ఉన్న పవన్ కళ్యాణ్ వ్యవహారం భావోద్వేగంతో కూడుకున్నదైతే, అన్నామలైది ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఒక ఐపీఎస్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో అటువంటి విశ్లేషణాత్మకమైన, లోతైన ఆలోచనతో కూడిన నిర్ణయాలు అన్నామలైవి. ఇద్దరు క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయంగా చూసేందుకు ఇష్టపడతారు. విమర్శలను చూసి భయపడటం వీరి నిఘంటువులో లేదు. విమర్శలను అంతేకాదు, ఓటమిని కూడా విజయానికి మెట్టుగా మార్చుకునే మనస్తత్వం ఇద్దరిలో మనకు కనిపిస్తోంది. ప్రజల కోసం ఎంతకైనా తెగించే సాహసం వీరిది.
నిజాయితీగా ఉంటూనే రాజకీయ ఎత్తుగడలు వేయడం కూడా వీరి ప్రత్యేకత. ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా లెక్క చేయకుండా ఉండడం కూడా మనం పవన్ కళ్యాణ్ అన్నామలైలో ఒకేసారి చూడొచ్చు. నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళటం కూడా వీరిద్దరి ఫాలోయింగ్కి, వీరిద్దరి పట్ల చాలా మందికి అభిమానం ఉండడానికి ప్రధాన కారణం. ఇద్దరిలోనూ దేశభక్తి, జాతీయవాదం బలంగా మనకు కనిపిస్తాయి. ప్రాంతీయ అస్తిత్వంతో పాటు జాతీయ సమగ్రత కోరుకుంటారు. సనాతన ధర్మం పట్ల గౌరవం ఇద్దరిలోనూ కనిపిస్తుంది. అవినీతిపై యుద్ధం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఇద్దరు ముందుకు సాగుతున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేయాలని వీరిద్దరూ ప్రయత్నిస్తూ ఉంటారు. భవిష్యత్ తరాల కోసం ఈ వ్యవస్థ మారాలని ఆరాటపడతారు. అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాళ్లలో ఉండాలని నమ్ముతారు. భయం లేని సమాజం కోసం కలలు కంటారు. రాజకీయాల్లో విలువలు కాపాడటం వీరి బాధ్యతగా భావిస్తారు. ప్రజలే తమకు బాస్ అని పదే పదే చెబుతూ ఉంటారు. ఇక ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలను విడిచిపెట్టరు. పవన్ కళ్యాణ్ 2014 నుంచి కావచ్చు, అలాగే ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి అన్నామలై కావచ్చు, ఎప్పుడు కూడా జనం కోసం, జనం మధ్యలోనే ఉండటం అనేది వీరంటే నచ్చిన వారికి, నచ్చని వారికి కూడా ఒప్పుకోక తప్పని విషయం. నిరంతరం జనం కోసం, జనంలో ఉండటం వీరి ప్రత్యేకత అయితే, పవన్ వారాహి యాత్ర, అన్నామలై N1N మక్కల్ యాత్రలు ఇందుకు నిదర్శనం. అన్నామలై జనం కోసం అప్పట్లో ఎన్నికల ముందు ఒక సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించి కూడా మనకు తెలిసిందే. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో ఇద్దరు సిద్ధహస్తులు. నిరసనలకు భయపడరు, అరెస్టులకు వెరవరు. పోరాటంలో ఉండే కష్టం కంటే వచ్చే ఫలితం కోసం ఆశిస్తారు. ఎక్కడా రాజీ పడకుండా తమ వాదన వినిపిస్తారు. ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టే వ్యూహాలు రచించగలరు. ప్రజా సమస్యలపై శాస్త్రీయమైన విశ్లేషణ చేస్తారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను శక్తిగా మార్చుకుంటారు. పవన్, అన్నామలై ఇద్దరు రాజకీయాల్లోకి రావడం వల్ల సమీకరణాలు చాలా మారిపోయాయి. పాత తరం రాజకీయ నాయకులకు వీరు సవాల్గా మారారు. సోషల్ మీడియాలో వీరికున్న ఫాలోయింగ్ అసాధారణం. ప్రజల కష్టాలను దగ్గరగా చూసే నాయకులు కావడంతో ఆదరణ మరింత పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ ఇద్దరు కీలక భూమిక పోషించడం ఖాయం. వీరిద్దరి కలయిక ఉంటే అది రాజకీయంగా కొత్త సంచలనం అవుతుంది. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఓట్లుగా మార్చుకునే దిశగా ఇద్దరు అడుగులు వేస్తున్నారు. ఇద్దరు యువతకు ఐకాన్స్గా మారారు. రాజకీయాల్లోకి వచ్చే వారికి వీరు ఖచ్చితంగా ఆదర్శం అనడంలో సందేహం లేదు. పవన్, అన్నామలై మార్పుకు ప్రతీకలు, రేపటి ఆశాకిరణాలు. ఇవన్నీ పవన్ అండ్ అన్నామలై మధ్య పోలికలు. ఇద్దరు ఒకేలాంటి వ్యక్తిత్వం ఉన్నప్పటికీ ఇద్దరి ప్రయాణాలు వేరువేరు, ఇద్దరి ఇమేజ్ కూడా వేరువేరు. పవన్తో పోలిస్తే అన్నామలైది మరింత క్లీన్ ఇమేజ్. పవన్ని విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితంలోని 3 పెళ్లిళ్ళు కావచ్చు, లేదంటే ఒకసారి కమ్యూనిస్టులతో, మరోసారి బీజేపీతో అంటకాగారని కావచ్చు, ఇటువంటి కొన్ని పాయింట్స్ పట్టుకొని పవన్ కళ్యాణ్ని విమర్శించడం. అలాగే తాజాగా పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో అడుగు పెట్టనివ్వం అని చెప్పి ప్రాంతీయవాదులు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం మనకు కనిపిస్తూ ఉంటుంది. వీటితో పోల్చినప్పుడు అన్నామలై మరింత బలంగా ప్రత్యర్థులకు పెద్దగా ఆరోపించడానికి, టార్గెట్ చేయడానికి ఇప్పటి వరకు పెద్దగా అస్త్రాలు అయితే అందించలేదు. అన్నామలై క్లీన్ స్లేట్ లాగా ఉన్నారు. అయితే తమిళనాడులో డిఎంకే, అన్నాడీఎంకే కోటల్ని బద్దలు కొడుతూ దళపతి జోసెఫ్ విజయ్ సీఎం అయ్యారు, టీవీకే పార్టీని పెట్టారు. ఇప్పుడు అన్నామలై బీజేపీతో ఉండి కానీ, బీజేపీతో లేకుండా కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ యువనేతగా, సినిమా హీరోగా గొప్ప ఫాలోయింగ్ ఉండి యూత్లో మంచి బలాన్ని సంపాదించుకున్న విజయ్ని ఢీకొట్టి డిఎంకే, అన్నాడీఎంకేలను శాశ్వతంగా సమాధి చేసి టీవీకే వర్సెస్ అన్నామలై అన్నట్టుగా తమిళ రాజకీయాన్ని మార్చేందుకు అన్నామలై సమాయత్తం అవుతుంటే, ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ కూడా ఏపీని దాటి తెలంగాణలో కాలుపెట్టి తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుంది అని ప్రకటించి తాజాగా సంచలనం రేపారు. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ప్రధాన పోటీ ఉంది. బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్లతో సమానంగా పోటీ పడేందుకు శాయశక్తిలా ప్రయత్నిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు సాధించి
తన సత్తా ఏంటో చాటింది. అయితే కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు, బీఆర్ఎస్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీ, ఈ మూడింటిని ఏకకాలంలో ఎదుర్కొంటూ బీజేపీకి మిత్రపక్షం అయినప్పటికీ జనసేన తెలంగాణలోకి ఎంటర్ అయినప్పుడు జనసేన ప్రభావం కాంగ్రెస్ మీద ఎక్కువ పడుతుందా, బీఆర్ఎస్ మీద పడుతుందా? బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయా, వేరువేరుగా పోటీ చేస్తాయా? ఇటువంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం అయితే ఉన్నాయి. కానీ ఏ విధంగా అయితే అన్నామలై తమిళనాడు ప్రాంతీయ రాజకీయాలను షేకప్ చేసి ఒక కుదుపుకు గురి చేసి కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారో అదే పని తెలంగాణ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత మేర ఉంటుంది, అలాగే తమిళనాడులో అన్నామలై ప్రభావం ఏ మేర ఉంటుంది? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.